12 దాకా చేసాం. ఇప్పుడు ఇది మార్గశిర మాసంలో ఉన్న ఆఖరి అన్నప్రాసన ముహూర్తం. అంటే మార్గశిర మాసం కాదు, ఈ తర్వాత వచ్చే మాసం, ఆ తర్వాత మనకి ధనుర్మాసం మొదలవుతుంది. సో ధనుర్మాసంలో సాధారణంగా ఏంటి ముహూర్తాలు ఉండకపోవచ్చు, అయినా సరే మనం పరిశీలించి చూద్దాం. ఓకేనా? అయితే ఇప్పుడు నేను మాట్లాడుతున్న ముహూర్తం 13/2/2025. 13వ తారీఖు 12వ నెల 2025 సంవత్సరం ఉదయం 9:38 ఒక అన్నప్రాసన ముహూర్తం మకర లగ్నంలో పెట్టారు. ఓకే, ఆ రోజు పంచాంగం చూద్దాం. కృష్ణపక్ష పంచమి, నవమి. నవమి రిక్తతిథి అవుతుంది. రిక్తతిథి నాడు పెట్టకూడదు అన్నప్రాసన ముహూర్తం, కానీ పెట్టారు ఇక్కడ. శనివారం నాడు అన్నప్రాసన పెట్టకూడదు, కానీ పెట్టారు. హస్త నక్షత్రం బాగుంది, ప్రతిదానికి నక్షత్రం బాగుంది. దశమంలో ఎలాంటి గ్రహాలు లేవు, అది కూడా బాగానే ఉంది. దశమం తులా రాశి అవుతుంది, దశమంలో ఎలాంటి భావాలు లేవు. ఆ రోజుకి మళ్ళీ 8.5 వింశోపక బలం వస్తుంది, అది కూడా బాగానే ఉంది. ఓకే, అయితే పంచాంగంలో ఆల్రెడీ ముహూర్తం పెట్టారు కాబట్టి మీరు సరైన చంద్రశుద్ధి, తారాశుద్ధి, లగ్నశుద్ధి ఎవరికైతే అన్నప్రాసన జరిపించబోతున్నారో ఆ సమయానికి మీ ప్రాంతాన్ని, ఇక్కడ నేను చెప్పడానికి 9:35 అని చెప్పి నేను చెప్పాను. అయితే మీ ప్రాంతాన్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది. ఎవరికైనా అవసరమైతే ఆ వ్యక్తి జాతకం కనుక నాకు పంపిస్తే నేను ఆ ముహూర్తాన్ని చూసి సరైన సమయాన్ని నేను మీకు ఫిక్స్ చేసి చెప్తాను. ఇక్కడతోటి ఈ మార్గశిర మాసంలో ఈ అన్నప్రాసన ముహూర్తాలు అనే సిరీస్ని నేను పూర్తి చేస్తున్నాను. ఇంకా తర్వాత సీమంత ముహూర్తాలు ఉన్నాయి, నూతన గృహారంభ ముహూర్తం ఒకటి ఉంది. ఓకే, ఇవన్నీ నేను ఎందుకు ఎనలైజ్ చేశాను అంటే శాస్త్రం అన్న తర్వాత దాని మీద ఎంతో కొంత చర్చ జరగాలి కాబట్టి. నేను మాట్లాడుతున్న దాని వెనకాల ఉద్దేశమే అది. శాస్త్రం అనేది దాని మీద చర్చ లేకుండా శాస్త్రం అనేది ఉండకూడదు. దాని మీద చర్చ డెఫినెట్గా జరగాలి, కానీ జరిగే పద్ధతే బాగుండట్లేదు. మీ ఒపీనియన్ మీరు చెప్పండి, అక్కడ వరకే. మీ ఒపీనియన్ని అవతల వాడి మీద రుద్దాలని మాత్రం ప్రయత్నించకండి. చెప్పటం వరకే జ్యోతిష్కుడి పని. ఒక జ్యోతిష్కుడు చెప్పేది ఇంకో జ్యోతిష్కుడు చెప్పేది ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ కాదు. ఓకేనా? అలాగే ఇది మీ నమ్మకానికి సంబంధించిన శాస్త్రం. ఫాలో అయితే ఫాలో కండి, లేకపోతే వదిలేసేయండి. జ్యోతిష్కుడిని, శాస్త్రాన్ని నిందిస్తూ పోకండి. ఇంకా మనం చూడాల్సిన